హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా లాంగ్ వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి కదా. ఫస్ట్లో అయితే చాలా బాగా పెట్టేదాన్ని. డైలీ మధ్యాహ్నం 2 గంటలకల్లా పెద్ద వీడియో పెట్టేదాన్ని. నాన్నగారికి ఎప్పుడైతే కాలు విరిగిపోయిందో అక్కడికి వెళ్ళామో అప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టడం ఆపేసానండి. అక్కడ నెట్ సరిగా పనిచేయకపోవడం వలన నేను వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెట్టకపోయేదాన్ని. అదొకటి కొంచెం బాధగా ఉంటుంది కదండి ఆ టైంలో. అప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే అస్సలు పెట్టలేకపోతున్నాను. నాన్నగారికి కాలు విరిగి కూడా సంవత్సరం అయిపోతుందండి. దసరా పండగ అప్పుడు కాలు విరిగిపోయింది కదా, దసరా పండగలోనే. ఇప్పుడు మళ్ళీ దసరా పండగ అయితే వచ్చేస్తుంది కదా. సంవత్సరం నుంచి నేను వీడియోలు అయితే సరిగా పెట్టట్లేదండి. నా వీడియోస్ వెళ్ళే టైంలో నేనే ఏదో ఒక కారణంతో ఆగిపోతున్నాను. లేదంటే నా ఛానల్ ఎప్పుడో ఎదరికెళ్ళిపోయేది. ఎంత కష్టపడి వీడియోస్ చేస్తానా అండి. చేస్తూ మధ్యలో ఆపేస్తూ ఉంటాను. నా బద్ధకం, నా టెన్షన్స్, నా హడావడి వల్ల నా వీడియోస్, నా ఛానల్ అయితే ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్గా వీడియోస్ పెడదాము అనుకుంటే ఇంట్లో కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. అలాగే ఫోన్ స్టోరేజ్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఏం చేయాలో ఏమో అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా ఏ వీడియోస్ పెట్టాలో ఏంటో అర్థం కాక నేను షార్ట్ వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను. ఏం చేస్తామండి, రోజు ఏదో ఒక వీడియో అయితే పెట్టాలి. ఛానల్ ఓపెన్ చేసాము అంటే ఇంక ఏదో ఒక వీడియో అయితే పెట్టాలి కదా అని చెప్పేసి ఏదో ఒక షార్ట్ అయితే పెట్టేస్తున్నాను. షార్ట్ వీడియోస్ మానేసి లాంగ్ వీడియోస్ పెడితే చాలా బాగుండేది. లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టాలనుకుంటున్నాను. నా ఫోన్ ఏమో స్టోరేజ్ అని కొట్టుకుంటుంది. ఏదైనా రమ్య ఉంటే రోజు ఏదో ఒక వీడియో పెట్టమ్మా అనేది. ఇంకా రమ్య నా దగ్గర లేకపోయేసరికి వీడియోస్ కూడా పెట్టడం ఇంట్రెస్ట్ పోయింది నాకు. లాంగ్ వీడియోస్లో ఇంత హుషారుగా, ఇంత స్పీడ్గా వాయిస్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది కదండి. చాలా రోజులు కాదు, చాలా నెలలే అయిపోయింది. ఏదో వీడియో పెట్టాలి కదా, ఏదో వాయిస్ ఇవ్వాలి కదా అని ఏదో డల్గా చెప్పి పెట్టేస్తున్నాను. ఎవ్వరు చూడట్లేదు అన్నమాట. నేను ఇలా వాయిస్ ఇస్తున్నప్పుడే నా ఈ పెద్ద లాంగ్ వీడియోస్ 1Kకి వెళ్ళి 3Kకి వెళ్ళి కూడా ఉన్నాయండి. ఇదే స్పీడ్ మీద నేను ముందుకు వెళ్తే ఎప్పుడో నా ఛానల్ ముందుకు వెళ్ళేది. నా బద్ధకం వల్ల, నా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఛానల్ని అయితే ఇలా ఆపేసుకున్నాను. ఈ ఛానల్ అయినా ముందుకెళ్తే కొంచెం హ్యాపీగా ఉంటుందేమో అని చెప్పి ఇంకా ఇలా వాయిస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా రేపటి నుంచి లాంగ్ వీడియోస్ పెట్టాలి అనుకుంటున్నాను. ఏమవుతుందేమో చూద్దామండి. పెడతానని అయితే చెప్పను. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్. నేను ఏడుస్తూ పాటలు పెడితే మా అమ్మ బాధపడుతుంది, నవ్వుతూ పాటలు పెడితే జనాలు బాధపడుతున్నారు. ఇంకా ఏ వీడియోస్ పెట్టాలి, ఎలా పెట్టాలి చెప్పండి. నేను కొంచెం హ్యాపీగా ఉంటే కొంతమందికి బాధ, నేను ఏడుస్తూ ఉంటే కొంతమందికి బాధ. ఇంకేం చేస్తాను చెప్పండి. ఏ వీడియో పెట్టినా తప్పు అయిపోతుంది, ఏం మాట్లాడినా తప్పు అయిపోతుంది. అలాంటప్పుడు ఇంకేం మాట్లాడాలి, ఏ వీడియో పెట్టాలి? ఇప్పుడు నుంచి అయితే ఎవరిని పట్టించుకోకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఎవరి కోసం వీడియోస్ పెట్టనండి, నా కోసం నేనే వీడియోస్ పెట్టుకుంటాను. మీరెవ్వరు కూడా బాధపడొద్దు. ఎందుకంటే నేను ఇంట్లో పనులు చేస్తాను కాబట్టి, ఇంట్లో నేను హ్యాపీగా ఉన్నా, నేను బాధగా ఉన్నా కూడా ఆ వీడియోస్ కూడా అవే వస్తాయండి. ఇప్పుడు నేను ఇంట్లో పనులు చేసుకునేదాన్ని, ఇంట్లో ఏం జరుగుతుందో అవి మాత్రమే పెట్టగలుగుతాను కదా. ఇంట్లో పనులు అంటే ఏముంటాయి, గిన్నెలు తోముకోవడం, ఊడ్చుకోవడం, వండుకోవడం ఇవే ఉంటాయి కాబట్టి ఇవే చేస్తున్నాను నేను. నావి కొంచెం యూస్ రావాలని చెప్పేసి వేరే వాళ్ళ వాయిస్ అయితే వాడుకుంటూ ఉంటాను. ఇప్పటి నుంచి అయితే అవి కూడా వాడకూడదు అనుకుంటున్నాను. వేరే వాళ్ళ వాయిస్ పెట్టుకుంటే కొంచెం యూస్ వస్తున్నాయి, లైకులు వస్తున్నాయి అని చెప్పి పెడుతుంటే వీడియోస్ కూడా మా కోసమే పెడుతున్నారని చాలా మంది ఫీల్ అయిపోతున్నారండి. ఎందుకు మీకోసం పెడతాను చెప్పండి. ఇప్పుడు బంధువులు అందరూ మమ్మల్ని ఆదరించిన వాళ్ళే, మమ్మల్ని అభిమానించే వాళ్ళే. మీకోసం ఎందుకు పెడతాను, మా పరిస్థితి బాగాలేదని చెప్పి ఏదో ఆ సందర్భానికి తగ్గట్టు వీడియోస్, పాటలు పెట్టుకుంటాను. అంతేగాని ఎవరిని ఏమీ అననండి. మాకందరూ హెల్ప్ చేసిన వాళ్ళే. అందరూ శత్రువులని నేనేమి చెప్పను. ఒకళ్ళిద్దరు ఉంటారేమో. ఇంకా సర్లేండి, ఈ గోలంతా ఎందుకు, బాధ కలిగించకుండా ఉండడానికి ట్రై చేస్తాను. నేనేదో ఈ ఛానల్ ముందుకెళ్తే నాకున్న కష్టాలకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నానండి. దయచేసి మీరెవ్వరూ అపార్థం చేసుకోకండి. నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి. అంతేగాని మీరు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు. నేను ఎవరిని బాధ పెట్టాలని అనుకోను. నా వల్ల ముఖ్యంగా ఎవ్వరు బాధపడకూడదు అనుకుంటాను. సోదంతా మాకెందుకు, అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పు అంటారా? ఏం చేస్తున్నానండి, మా ప్రవీణ్ ఉన్న చోట ఉండడు కదా. సోమవారం కదా, నైట్ టిఫినే చేస్తాను. అయినా మేము ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నైట్ టిఫిను, చపాతీ ఏదో ఒకటైతే చేస్తున్నామండి. భోజనం అయితే తినట్లేదు అన్నమాట. ఒక పూటే వంట చేసుకుంటున్నాము. సాయంత్రం ఏదో ఒక టిఫిన్ లాగా చేసుకుని అయితే తినేస్తున్నాము. ఒక్కొక్కసారి అయితే ఆ టిఫిన్ కూడా ఏమీ తినట్లేదు. పొద్దుటి మిగిలిన అన్నం ఉంటే ప్రవీణ్కి పెట్టేస్తున్నాము. ఇంకా మేమేమి తినకుండా ఇంకంతే ఉంటున్నామండి. ఆకలి కూడా వేయట్లేదు మాకు. ఇంకేం చేస్తాం, ఈరోజు సేమియా పుల్లలు అయితే తెచ్చుకున్నాడు. సేమియా కాయమన్నాడు. సేమియా కాయడానికి యాలక్కాయలు అయితే లేవండి. ఇంకా అందుకనే ఉప్మా చేస్తున్నాను. ఇంకా ఈ బియ్యం అయితే మాకు కామలీ గారు పంపించారండి. కొత్తగా వచ్చాం కదా, ఇక్కడ తినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మాకైతే ఈ బియ్యం పంపించారండి. ఆవిడికి మేము ఏ రకంగా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవ్వరిని నేను మర్చిపోనండి.
ఇంకా ప్రవీణ్ అయితే ఉప్మా చేయమన్నాడు కదా, ఉప్మా అయితే చేస్తుందనమాట. ఇందులో తాలింపు గింజలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, జీలకర్ర కూడా వేసానండి, ఎండుమిరపకాయలు, కరివేపాకు. మాకు కరివేపాకు అయితే ఫ్రీ అండి. మా ఇంటి ఎదురుగుండా ఉన్నవాళ్ళు మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు కరివేపాకు కోసుకోండి అని అయితే చెప్పారు. ఇంకా మాకు కరివేపాకు ఇంకా లోటు లేదు, మా ఇష్టం అండి, ఎంత కరివేపాకు అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు మాతో. కొత్త కదండి, ప్రస్తుతానికి మంచిగా ఉన్నారు. మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా. అదే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదండి, అలాగే మేము మంచితనంగా ఉంటున్నాం, వాళ్ళు మంచిగా ఉంటున్నారండి. వాళ్ళ పిల్లలు కూడా మాతో చాలా బాగా కలిసిపోయారు. వీనికి ఇక్కడ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారండి. ఎదురుగుండా ఉన్న అబ్బాయి అయితే చాలా క్లోజ్గా ఉంటున్నాడు. ఇంటి దగ్గర ఉంటే అసలు బయటకే వెళ్ళేవాడు కాదు, ఫ్రెండ్స్ అంటే కూడా తెలియదు వాడికి. అలాంటిది ఇక్కడ ఫ్రెండ్స్ అంటే అసలు పిచ్చి పెరిగిపోయింది. వీడియో తీయమన్నా కూడా తీయట్లేదండి. వీడియో తీసినంతసేపు ఫ్రెండ్స్ మీదే వాడి దిష్టి మొత్తం పెట్టాడు. వీడియో మొత్తం కదిపేశాడండి. తిట్టేశాను వాడిని. ఇంకా ఏం చేస్తాం, ఈ వీడియో చూసిన వాళ్ళు తిడతారు కూడా నన్ను.